నా పేరు అమర్నాథ్. 4th క్లాస్ వాసవ్య వాళ్ళు ఫాదర్ని. 3-4 స్కూల్లో జాయిన్ చేశాను మా పిల్లలకి. తర్వాత నేను చాలా ప్లేసెస్ ఉండేది నాకు పోస్టింగ్కి. అయినా నేను ఎస్కోటకి వెళ్దాము, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇద్దామనేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఎస్కోట మొత్తం ఎత్తికాను. కొన్ని స్కూల్స్లో పెట్టడం జరిగింది. అయితే పిల్లల్లో ఏదో లోపిస్తుంది, కొద్దిగా డల్గా అవుతున్నారు, ఏం చేద్దాము అని ఆలోచించే టైంలో ఎవరు చదివించారట కదా, మన ఎవరంటే భాను మేడం మేడం గారు చెప్పారు, స్కూల్లో ఒకసారి ట్రై చేయండి ఇది అది అన్నారు. అయితే నేను అడ్మిషన్కి వచ్చాను, సార్తో కలిసాను. అడ్మిషన్ తీసుకునే ముందు సార్ ఒక ఎగ్జామ్ పెట్టారు. ఓకే, తర్వాత ప్రతి క్లాస్కి కొంత తయారు చేసుకుని ఉన్నారు వీళ్ళు. ఫండమెంటల్స్, బేసిక్స్, పిల్లలకి ఏంటి ఇంప్రూవ్మెంట్ చేయాలి, అది వస్తే ఆడు గెటిన్ అవ్వగలడు అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంటే మెయిన్ అదే కదండి. ఫస్ట్ కంపల్సరీ ఏంటంటే పిల్లోడికి పక్కాగా రాయడము, చదవడము, ఏదో దాని మీద కాన్సెప్ట్ మీద ఇది వస్తేనే ముందుకు వెళ్ళగలడు. లేకపోతే ఆడు భయపడతాడు, అది నేర్చుకోకుండా ముందుకు వెళ్ళాలని భయపడతాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది. అది వస్తే నేను ఏమనుకున్నానంటే, మా పిల్లోడు సరిగ్గా చదవలేకపోతుంది, మా పాప సరిగ్గా చదవలేకపోతుంది, ఈ కాన్సెప్ట్ వస్తే నెక్స్ట్ దానికి ముందుకు వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది, అంటే భయపడకుండా వెళ్తుంది. నాకు పాత స్కూల్లో కూడా పాప చదువుతుంది అని చదువుతారు కానీ పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. చదువుతుంది, అయితే ఇది మీ సార్ నాకు గ్రేడింగ్ కోసమో అలాగా అన్న టైప్లో ఆలోచించాను. వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, నాకు అలాగ అనిపించేది. ఆ ఇంప్రూవ్మెంట్ లేదు. ఏ గ్రేడ్ వస్తుంది, ఏ గ్రేడ్ స్టాండర్డ్ లేదు. అప్పుడు చాలా ఫీల్ అయ్యేవాడిని. ఇదేంటి ఏ గ్రేడ్ అంటారు, పాప ఏమో క్లాస్ ఫస్ట్ అంటారు, ఇది అంటారు, మరి అడిగితే ఏం చెప్పట్లేదు అని ఫీల్ అయ్యేవాడిని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను. మరి నేను ఈ కాన్సెప్ట్ అయితే నవోదయ, ఈ సైనిక్స్ కాన్సెప్ట్ కోసం కాదు, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనుకున్నానంటే, బెటర్గా ప్రైమరీ కంపల్సరీగా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటే కంపల్సరీగా హై స్కూల్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ అవుతారు. మేము ఎందుకంటే హై స్కూల్ టీచర్ని నేను ఫేస్ చేస్తున్నాను. నేను ఇలాగ 8th, 10th వరకు చెప్తాను. మాకు ప్రైమరీ నుంచి వస్తారు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్షరాలు చదవడం రాని వాళ్ళు, ఏబిసిడీలు రాని వాళ్ళు, కనీసం నంబర్ కాన్సెప్ట్ చిన్నది కూడా తెలియని వాళ్ళు వస్తారు. మేము ఎంత ఫేస్ చేస్తున్నాం అర్థమైంది. అంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. 10th వచ్చేసరికి కూడా సరిగ్గా చదవడం రాని పరిస్థితి అయిపోయింది మాకు. అది చాలా ఫేస్ చేస్తున్నాం. అందుకే మాకు బాగా ఇది అనిపించింది. ఎందుకంటే కంపల్సరీగా ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ గట్టిగా ఉండాలి. ఇది గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ 6th నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా భయపడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అన్న కాన్సెప్ట్. దాని మీద ఆలోచించాను. బాగుంది, నాకు ఆ ధైర్యం ఉంది. మా పిల్లలు, మావాడైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ జయవర్ధను, ఆడికైతే స్కూల్కి పంపించాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ ఆడు చాలా హ్యాపీగా వస్తాడు. ఏది చెప్పినా, నేను ఇంట్లో చెప్పిన చేయడు, కానీ స్కూల్లో ఏదైనా చెప్తే మాత్రం అది కంపల్సరీగా చేస్తాడు. భయం అనమాట, అది కంపల్సరీ భయస్తుడు. మేడం చెప్పారు చేయాలి అన్న కాన్సెప్ట్ బాగుంది. మా పిల్లలు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యారు. చాలా బాగా చెప్తున్నారు, అందరి కోసం చెప్తారు. మేడం చాలా బాగా చెప్తారు. కాబట్టి ఇంకా కంప్లైంట్స్ ఏం లేవు. ఇంప్రూవ్మెంట్ అంతే. ఆ పాపకు వస్తుంది ఆ పట్టుదల, నేను కూడా ఆ ప్లేస్లో ఉండాలి అంటే ఆ కాన్సెప్ట్ మీరు చెప్పడము. కానీ ఆ పిల్లలు మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు. కాంపిటేటివ్ స్పిరిట్లో కంపల్సరీగా ఇంత ఎడ్యుకేషన్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే స్ట్రాంగ్గా ఉండాలనుకున్నాను. నాకు అలాగే ఇస్తున్నారు. చాలా హ్యాపీ. మీ అందరికీ దాని మీద ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.